అవునా కదా? 9 నెలల పాటు కడుపులో ఉంచుకోవడం పిల్లవాడిని, ఉంచుకున్న పిల్లవాడిని జననాంగము ద్వారా బయటికి తెప్పించడం, వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు అంటే 1 సంవత్సరం పాటు కనీస కాలంలో ఆ పిల్లవాడికి తన శరీరం నుంచి వచ్చేటువంటి పాలని ఆహారంగా ఇస్తూ ఉండడం. ఇది ప్రపంచంలో ఇంకెక్కడ స్త్రీకి ఒక్కదానికే పెక్యులర్గా ఇచ్చారు. కనుక ఏ క్రమ పద్ధతిలో అయితే జీవనం యొక్క అభివృద్ధి జరుగుతూ ఉండాలో, జీవుల యొక్క వృద్ధి జరుగుతూ ఉండాలో, ఆ వృద్ధి జరిగేటువంటి దానికి ముందుగా ఈ ఋతుక్రమం అనేటువంటిది ఏర్పాటవుతూ ఉంటుంది. అది వచ్చింది అంటే అర్థం ఏమిటి? నీలో ఉన్నటువంటి శక్తులన్నీ లోపలికి ఉడికాయి. అది వెళ్ళింది అంటే అర్థం ఏమిటి? నీలో ఉన్నటువంటి శక్తులన్నీ మళ్ళీ యథాస్థానానికి చేరుకుంటూ ఉన్నాయి. ఆ శక్తి లేనప్పుడు నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటూ ఉండాలి. అది మళ్ళీ ప్రేరేపింపబడినప్పుడు నువ్వేం చేయొచ్చో అది చేస్తూ ఉండాలి. అందుకనే ఒక చోట ఉండు, ప్రశాంతంగా ఉండి, ఇవన్నీ కూడా చెప్పారు. అలాగే ఇది ఎలా చెప్తారు మీరు? ఈ రోజుల్లో మరి అందరూ తిరుగుతున్నారు, ఎవరు అలా కూర్చోవట్లేదు కదా. ఇంకా ఆ టైంలో యాక్టివ్గా ఉండమని డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా. సైన్స్ వేరు, శాస్త్రం వేరు. సైన్స్ ఏం చెప్తుంది అంటే ప్రధానంగా కనపడేటువంటి విషయాలు ఇదేమి పెద్ద ఇబ్బంది ఏం కాదు, హాయిగా తిరగండి అని చెప్తుంది. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ అంబువాచి అనబడేటువంటి ఈ మేళాలో ఆ 3 రోజులు సంవత్సరానికి ఒకసారి వచ్చినా కూడా ఏం చేస్తున్నారు? 3 రోజుల పాటు ఆలయాన్ని మూసేస్తున్నారు. మూసేసి అంటే అర్థం ఏమిటంటే అది రహస్యమైనటువంటిది, దాంతోపాటుగా పవిత్రమైనటువంటిది. దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనేటువంటి విధానంలో ఉంటుంది. కానీ మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుతాం. ఎందుకు మాట్లాడుతున్నాము అంటే అందులో ఉన్నటువంటి శాస్త్ర విదితమైనటువంటి విషయాల్ని ముందు తెలుసుకోవాలి. ఆ తెలుసుకుని దాని పట్ల ఎటువంటి మర్యాదని మనం చూపించాలో ఆ మర్యాదతో కూడుకున్నటువంటి నిబద్ధతతో కనుక జీవులందరూ మెలిగితే కనుక దానివల్ల ఏం జరుగుతుంది? వృద్ధి జరుగుతుంది. కిందకి వచ్చింది అంటే మళ్ళీ పైకి లేవడానికి. ఆ కిందకి వచ్చిన సమయంలో ఎక్కడ శక్తి లేదు అక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఒంట్లో బాగాలేదన్నప్పుడు ఏమవుతుంది? అందరూ ఫోన్ చేస్తారు ఫస్ట్, అమ్మ ఎలా ఉన్నావు, ఎలా. ఎందుకు ఆ కన్సర్న్? ఆ కన్సర్న్ ఎందుకు అంటే నాకు ఇంతమంది ఉన్నారనేటువంటి ఒక ధైర్యం కదా. నువ్వు లేచే లోపల మళ్ళీ ఇంటికి వచ్చి అందరూ నేను చూస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇంకా అలా అవ్వకు, మంచిగా తిను, మంచిగా తాగు అని చెప్తారు. ఒక మనిషి పరంగా మనకే ఇంతమంది మనుషుల యొక్క సపోర్ట్ కావాలనుకున్నప్పుడు, అమ్మవారికి ఈ ఋతుక్రమం జరుగుతున్నప్పుడు మొత్తం జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి శక్తులన్నీ కూడా ఆవిడలోకి నిబిడీకృతం అయిపోయి నిస్సత్తుని పొంది ఉంటాయి. ఆ నిస్సత్వలోంచి సత్వ తెచ్చుకోవాలి అంటే ఎవరెవరు ఏ ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి మంత్రసారాన్నంతా స్వీకరించారో మంత్రానుష్ఠాన పరులందరూ కూడా అమ్మవాచికి చేరతారు. ఆ చేరి లోపల గర్భాలయంలో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ఆ ప్రవహిస్తున్నటువంటి నీటిని ప్రశాంతంగా స్వీకరించడం కోసం, దాన్ని దర్శించడం కోసం, దాని ద్వారా వచ్చేటువంటి శక్తిని మళ్ళీ జగత్తుకు అందించడం కోసం, ఆ జగత్తులో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దానివల్ల మళ్ళీ ప్రేరితులు అవడం కోసం ఎటువంటి మంత్ర స్వరూపాన్ని అయితే అక్కడ ఉండి సాధన చేయాలో ఆ సాధన చేస్తూ ఉంటారు. ఆ సాధన వల్ల ఏమవుతుంది? మంత్రము అనేటువంటి దానికి ప్రతిరూపమే అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాలు. అమ్మ అంటేనే మంత్రం, మంత్ర తంత్ర యంత్ర స్వరూపిణి అమ్మవారు అంటాం. ఆ మంత్ర తంత్ర యంత్ర స్వరూపిణి అనేటువంటి తల్లిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం, మంత్రాన్నైనా పట్టుకోవాలి, తంత్రాన్నైనా పట్టుకోవాలి, యంత్రాన్నైనా పట్టుకోవాలి. ఈ మూడింటిలో ఉన్నటువంటి మంత్ర సాధకులందరూ తంత్రాన్ని ప్రయోగించడం కోసం అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటారు. కారణం ఆ కామాఖ్య ఆలయం అంతా పెద్ద యంత్రం కనుక మంత్ర తంత్ర యంత్ర స్వరూపమైనటువంటి ఆ కామాఖ్య అనబడేటువంటి ఆ గోహతిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్నటువంటి ఆలయానికి చేరి ఈ మనుషులందరూ సాధనాపరులందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా తెలుసుకోకుండా వెళ్ళిపోయి అక్కడ జరిగేటువంటి వధలను, బలులను, లేకపోతే పంచమకారాలతో కూడుకున్నటువంటి వామాచార పద్ధతులను చూసి దాని గురించి ఏదో కామెంట్ చేయడం కోసం గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య ఆలయం కాదు. నువ్వు ఎలా పుట్టావు, ఈ పుట్టిన తర్వాత ప్రకృతి నియమాలు ఏంటి, ఆ ప్రకృతి నియమాల్లో మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఈ మంచికి చెడుకి మధ్య ఉన్నటువంటి ఆ వెంట్రుక వాసిని దాటితే నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడతావు, దాటకుండా నిన్ను రక్షించుకోవడానికి ఏం చేయాలి, దాన్ని ఈ రోజున కామాఖ్య అమ్మవారికి సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్తూ కూడా చాలా ఈజీగా నోటితో యోని అనేటువంటి పదాన్ని, అంటే యోని స్థానం అనేటువంటి పదాన్ని వాడేస్తున్నాం. కానీ అంత తేలికగా ఆ పదాన్ని నోటితో ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు అని కాళీ శాస్త్రం చెప్తూ ఉంటుంది, కాళీ పురాణం చెప్తూ ఉంటుంది, లింగ పురాణం చెబుతూ ఉంటుంది, అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్నటువంటి అమ్మ యొక్క మూలతత్వం అంతా కూడా చెప్తూ ఉంటుంది. కానీ ఎందుకు వాడేస్తున్నావు అంటే తెలీదు, అంతకు మించి ఇంకేం వాడాలో తెలీదు. అది రహస్యమైనటువంటి కేంద్రం. ఆ కేంద్రము జగత్తునంతటికీ కూడా తన నుంచి ప్రాదుర్భవించినటువంటి స్థానం. ఆ జగత్తునంతటిని తన నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి స్థానం అయినప్పుడు దానికి నమస్కారం పెట్టి, అమ్మ నువ్వు లేకపోతే మేము లేవు,
నువ్వు ఏ రోజైతే మమ్మల్ని నీలోకి తీసుకుందాం అనుకుంటావో ఆ రోజు మొత్తం ప్రళయమే అనేటువంటి ఒక భావనతో ఆ తల్లికి నమస్కారం చేసుకుంటే మనం అనేటువంటి వాళ్ళం, మన అహంకారాలు అనేటువంటివన్నీ కూడా అమ్మలోనే వెళ్ళిపోయి నిక్షిప్తమైపోతూ ఉంటాయి. కనుక అహంకార నాశనానికి అంబువాచి మేళ, ఆ అంబువాచి మేళను అడ్డు పెట్టుకుని కామాఖ్యాలయాన్ని దర్శించడము, ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడము, ఆ 3 రోజుల పాటు గుప్తంగా ఉండేటువంటి ఆ తల్లి యొక్క శక్తిని అంతటిని కూడా మళ్ళీ జీవులందరిలోకి మళ్ళీ స్వీకరించడం, ఆ శక్తినే మళ్ళీ అమ్మ దర్శనంలో అమ్మని తాకి ముట్టుకుని ఆనందించడం, ఆ శక్తి ప్రేరేపణని మొత్తం జగత్తులో అంతా వికసనం చేయడం ఒక్కటే మనిషి చేయగలరు.